సబ్స్క్రైబ్ చేసిన తర్వాత వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా ఆన్లైన్లోకి వచ్చిన వెంటనే చూడగలుగుతారు. దిస్ ఈజ్ మహేష్, యూర్ వాచింగ్ ఇన్ఫర్మేషన్ తెలుగు లెట్స్ స్టార్ట్ అవర్ ఛానల్. హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకు ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చాను. అదే డిఎస్సి ఏపీ డిఎస్సి నోటిఫికేషన్. ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ ఖచ్చితంగా 2017లో ఉంటుందని చాలామంది నుంచి ఇన్ఫర్మేషన్ అయితే మాకు లభించింది. అదే విధంగా మీరు పేపర్స్ చూసినట్లయితే డిఎస్సి కోచింగ్స్ అని కూడా మీరు చూస్తూ ఉండొచ్చు. సో ఇప్పుడు బాగా రెడీ అయిపోయిన వారికి, అలాగే మీరు సిద్ధం పడిపోయిన వారికి పండగ ఏం చెప్పుకోవచ్చు. అలాగే డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించిన మెటీరియల్ అనేది ఎక్కడ మనకు లభిస్తుందని కూడా ఇంపార్టెంట్. మెటీరియల్ ఉంటే ఫుల్ హ్యాపీ. సో ఈ ఛానల్ అనేది ఎవ్రీడే తప్పకుండా డిఎస్సి పర్పస్ మీద వీడియోస్ చేస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్. మిస్ అయ్యే ఛాన్స్ లేదు, మీరు మిస్ అవ్వకండి. ఇది చూసినట్లయితే ఈ నోటిఫికేషన్లో మనకి పోస్టులు అనేవి ఖచ్చితంగా ఉన్నాయి. తప్పకుండా ఏకీకృత వ్యవస్థ వలన మనకి అందరికీ ట్రాన్స్ఫర్స్ అనేవి జరుగుతున్నాయి, ప్రమోషన్స్ జరుగుతున్నాయి. తప్పకుండా 2017కి నోటిఫికేషన్ ఉంటుంది. ఒకవేళ నోటిఫికేషన్ లేకపోయినా సరే 2018లో కూడా ఉండొచ్చు. సో మనకి తెలంగాణలాగా మనకి కూడా టెట్ పెట్టేస్తే 2018 వరకు పొడిగించే అవకాశం ఉంది. సో మనం దీనికోసం ఇప్పటి నుంచే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా? సో చూద్దాం మరి 2017 నోటిఫికేషన్లో మరి అప్డేట్స్ వచ్చిన విషయంలో చూస్తున్నట్లయితే డిస్ట్రిక్ట్ వైజ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇక్కడ మీరు చూస్తుండొచ్చు. స్క్రీన్ మీద కనిపిస్తున్నవి ఒకవేళ మీరు ఇంగ్లీష్లో చదువుకుంటే చూసుకోవచ్చు. అలాగే 2814 ఎస్జిటి, బిఎస్సి, ఎల్పి, పిఈటి పోస్టులు అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ప్రైమరీ స్కూల్స్లో కూడా ఇలా ఉన్నాయన్నమాట. డిఎస్సి టెట్ నోటిఫికేషన్ ఫ్యూచర్లో ఉంటుందని అంటున్నారు. చూద్దాం మరి. అలాగే ఇదంటే దీనికి సంబంధించిన ఏజ్ రిస్ట్రిక్షన్స్ కూడా మీరు చూడొచ్చు. అలాగే ఈ కింద ఈ వీడియోలో పోస్ట్ నేమ్ హెచ్జిటి, ఎస్సీఎల్ఏ, పిఈటి పోస్ట్ 2022-814 క్వాలిఫికేషన్ బీఈడి టెట్. మీరు డైరెక్ట్ కానీ బీఈడి చేసే కానీ ఉంటే తప్పకుండా దీనికి ఎలిజిబుల్. అయితే డిఎస్సికి రాయడం మాత్రం టెట్ అర్హతగా పెడతాను అంటున్నాడు. అలాగే మేబీ ఉంటే ఇంటర్వ్యూస్ కూడా పెట్టే అవకాశం ఉంది అంటున్నారు. చూడండి, ఇక్కడ మీరు చూస్తుంటారు కదా, అప్లై అనే దానికి అప్డేట్ సూన్ అని వచ్చింది. నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ పోస్ట్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే హెచ్జిటి సెకండ్ గ్రేడ్ టీచింగ్, ఎస్ఏ ఫిజికల్ డైరెక్టర్, లాంగ్వేజ్ పండిట్స్, స్కూల్ అసిస్టెంట్స్ అండ్ పిఈటి. సో వీరికి ముందుగా ఫుల్ఫిల్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇంకా ఏజ్ లిమిట్ కానీ జనరల్ క్వాలిఫైయింగ్ మార్క్స్ కనుక చూసినట్లయితే జనరల్ క్యాండిడేట్స్కి 60%, బ్యాక్వర్డ్ క్లాసెస్కి 50%, ఎస్సీ ఎస్టీకి 40% మార్క్స్. అలాగే ఏజ్ లిమిట్ అని చూసుకున్నట్లయితే 18 ఇయర్స్ కంప్లీట్ అయిన వారికి అయితే ఏజ్ లిమిట్ ఉంది. సో వారు రాయొచ్చు. ఇంకా మ్యాక్సిమం అయితే 39 ఇయర్స్. అలాగే ఏజ్ రిస్ట్రిక్షన్ కూడా పెట్టారు. ఎస్సీ ఎస్టీకి 0.5 ఇయర్స్ అంటే 5 ఇయర్స్, పిహెచ్ క్యాండిడేట్ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్కి అయితే 10 ఇయర్స్. సో అలాగే వీరికి పే స్కేల్ కూడా చూసుకుంటే చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడే చూస్తే 30 ఉంది. సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి ఇంకా కడుతుంటారు కదా, కాబట్టి నియర్లీ 50,000 to 60,000 అయితే మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి వచ్చే ఇయర్కి. లేదంటే ఈ ఇయర్ ఇస్తే ఖచ్చితంగా వచ్చే లోపు ఫుల్ఫిల్ చేస్తారు. సో ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే ఇవన్నీ అప్డేట్స్ ఫోన్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ విధంగా ఉన్నాయి. తప్పకుండా సెక్రటేరియట్ నుంచి మనకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో చూద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.